ఎక్కువగా రావడం చాలా బాధాకరమైనటువంటి విషయము. కాబట్టి ప్రకాశం జిల్లా అద్దంకిలో అంగన్వాడీ కార్యకర్తలకు బోధన అభ్యాసన సామాగ్రి, టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్, టీఎల్ఎం వినియోగంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంలో బోధనా సామాగ్రి కీలక పాత్ర పోషిస్తుందని శిక్షకులు తెలిపారు. అభ్యాసంపై ఆసక్తి పెంపొందించడం, భావనలను సులభంగా అర్థమయ్యేలాగా చేయడంలో టీఎల్ఎం ఉపయోగాలను వివరించారు. అంగన్వాడీ అభివృద్ధికి సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ సేవలను మరింత బలోపేతం చేయాలన్నారు. టీచర్స్ ట్రైనింగ్ సెంటర్కి డిఆర్పీ వ్యవహరిస్తున్నాం. ఇది పిల్లలకి ఆటపాటలతో అభ్యసనం అనేటువంటి కాన్సెప్ట్ తోటి ప్రభుత్వం వాళ్ళు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ 3-4 సంవత్సరాలు ఉండేటువంటి పిల్లలు ఇద్దరికి వాళ్ళకి 2 సంవత్సరాల పాటు ప్రైమరీ పాఠశాలకు ప్రిపేర్ చేయడానికి తొలిమెట్టుగా ప్రభుత్వం వాళ్ళు PP1, PP2 పేరుతో వాళ్ళకి ఆల్రెడీ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకాలని హౌ టు టీచ్ అనే విషయాల్లో ప్రభుత్వ పాఠశాల నుంచి కొంతమంది టీచర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి మాకు KRPల ద్వారా ట్రైనింగ్ రాష్ట్ర స్థాయిలో ఇచ్చారు. వాళ్ళ ద్వారా మేము వచ్చేసి ఇప్పుడు అద్దంకి మండలంలో ఉన్నటువంటి దాదాపు 90 మంది పైచీలకు రూరల్ అండ్ అర్బన్ అంగన్వాడీ వర్కర్స్కి గతంలో ఒకసారి 6 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వడం